డేటింగ్ యాప్ ద్వారా మోసం చేసిన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గ్రైండర్ యాప్ ద్వారా ఇద్దరు యువకులు చాట్ చేసుకున్నారు. అయితే ఇద్దరు యువకుల్లో ఒకరు డాక్టర్ కాగా పర్సనల్ గా కలవాలని నిర్ణయించుకున్నారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఓఏ రూమ్ లో బుక్ చేసుకున్నారు. ఓఏ రూమ్ లో డాక్టర్ పై మరో యువకుడు అఘాయిత్యం చేయబోయాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో డాక్టర్ పై యువకుడు దాడి చేశాడు. తనకి డబ్బులు ఇవ్వకుంటే ప్రైవేట్ గా కలిసిన విషయాన్ని ఇంట్లో చెబుతానని కూడా బెదిరించాడు. భయపడిన డాక్టర్ 5,000 రూపాయలు చెల్లించాడు. అంతటితో ఆగకుండా వైద్యుడు పనిచేస్తున్న హాస్పిటల్కి వెళ్లి న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. మరిన్ని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధిత డాక్టర్ పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, ఈ డేటింగ్ యాప్ల కేసులు కొద్ది రోజుల నుంచి కూడా ఎక్కువ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. స్నేహానికి కోరుతూ కొంతమంది డేటింగ్ యాప్ అనే ఒక యాప్ ద్వారానైతే ఆన్లైన్లో పరిచయం అవ్వడం, ఆ తర్వాత వేరే విధంగా ఆ స్నేహాలు వెళ్ళడం, అక్కడ నుండి అవి పోలీస్ స్టేషన్లో ముగుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీంతోనైతే ఇప్పటికే మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనైతే డేటింగ్ యాప్ కేసు అయితే నమోదు అవ్వడం జరిగింది. డేటింగ్ యాప్ ద్వారా కొంతమంది ఓ డాక్టరు ఒక యువకుడు అయితే ఆ ఫ్రెండ్స్ అవ్వడం, ఆ తర్వాత వాళ్ళు ప్రైవేట్గా కలవడం, ప్రైవేట్గా కలిసిన తర్వాత అతనికి డబ్బులు ఇవ్వాలంటూ కూడా ఆ యువకుడు ఆ యొక్క డాక్టర్ని బెదిరించిన పరిస్థితులు అయితే అక్కడ నెలకొన్నాయి. దాంతో భయపడిన డాక్టర్ 5,000 రూపాయలను ఆ యొక్క యువకుడికి ఇచ్చినప్పటికీ కూడా అతన్ని ఫాలో అయ్యి అదేవిధంగా ఆ హాస్పిటల్కి వచ్చి కొంచెం న్యూసెస్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. దీంతో ఆ యొక్క డాక్టర్ అయితే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం, ఆ తర్వాత పోలీసుల అదుపులోకి ఆ యొక్క యువకుడిని అయితే తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి డేటింగ్ యాప్లను నమ్మకూడదు, అంతేకాకుండా అలాంటి వారితో స్నేహం చేసి తర్వాత ఇబ్బందులను కొని తెచ్చుకోకూడదు అంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవి పూర్తి స్థాయిలో మనీ కోసమే ఇట్లాంటి ఒక యాప్లలో స్నేహాలను పెంచుకోవడం, ఆ తర్వాత వారి ప్రైవేటు విషయాల గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తుల పైన వేరే విధంగా చర్యలు తీసుకోవడం కావచ్చు, వారి పర్సనల్ విషయాలను బయట పెడతాము అంటూ బెదిరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతోనైతే ఈ యాప్లను వాడి ఇబ్బంది పడకూడదు అని అయితే నెటిజన్లు కావచ్చు, ఇటు పోలీస్ అధికారులు నెటిజన్లకు చెప్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి కూడా ఇలాంటి యాప్ల ద్వారా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో దయచేసి గమనించండి. సోషల్ మీడియా వేదికగా తమ పర్సనల్స్ ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు అంటూ కూడా పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. రైట్, థ్యాంక్ యూ లిఖిత.